బీరకాయ టమోటా రోటి పచ్చడి అండి. ఇది బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. దేంట్లోకైనా, రైస్లోకైనా బాగుంటుంది, ముద్దలకైనా బాగుంటుంది, టిఫిన్ చపాతీలకి, దోశలకి, ఎందులోకైనా బాగుంటుందండి. ఇదిగోండి, కొద్దిగా ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, కొద్దిగా ధనియాలండి. ఇది కొంచెం అట్లా వేగిన తర్వాత కొంచెం ఎండుమిర్చి కొద్దిగా ఎండుమిర్చి, కొద్దిగా తెల్లగడ్డ, కొద్దిగా ఆనియన్ అండి. ఇది వేసుకున్న తర్వాత బీరకాయ, కొద్దిగా టమోటా, కొద్దిగా చింతపండు, కొద్దిగా ఉప్పు, ఇవి బాగా కొంచెం బాగా వాష్ చేసుకున్న తర్వాత మనం రోట్లో కూడా వేసుకోవచ్చు. రోలు ఉంటే రోట్లో నూరుకోవచ్చు, బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంటుందండి రోట్లో నూరుకున్నామంటే కనుక. కానీ అందరికీ అందుబాటులో రోలు ఉండదు కాబట్టి మనం ఇట్లా మిక్సీలో అయినా వేసుకునేస్తాము. అన్నిట్లోకి బాగుంటుందండి ఇది. మేము ఈరోజు చికెన్ చేసుకున్నాము. మా అత్తగారు అయితే చికెన్ తినరు, ఇంకా ఆమె కోసం అయితే మళ్ళీ పచ్చడి చేస్తాను. ఆమె కోసం పచ్చడి అండి, కొంచెం ముద్దలేకి పచ్చడి అయితే బాగుంటుందని చేస్తాను. చాలా టేస్ట్ ఇస్తుందండి. కొద్దిగా వేడిగా రాగి సంగటి చేసుకొని పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. బాగుంటుందండి. చాలా చిన్నవి ఇట్లా చాలా బాగా ట్రై చేసుకోవచ్చు. చాలా కడుపు నిండుకు తినొచ్చండి. అది ఒక మాటలో చెప్పాలంటే కడుపు తృప్తిగా తినొచ్చు బాగా. చాలా బాగుంటాయి. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి. నచ్చితే ఈ డిష్ ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.